మినీ ప్రపంచానికి స్వాగతం. 20వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 43 వెలువరించింది. ఇది చాలా సంచలనాన్ని సృష్టించిన జీవోగా చెప్పవచ్చు. గతంలో ఉద్యోగ సంఘానికి ప్రాతినిధ్యం వహించిన కాకర్ల వెంకటరామిరెడ్డిని విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ, అంటే డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఈ జీవో ప్రత్యేకంగా తీసుకురావటం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా ఉన్న కాకర్ల వెంకటరామిరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి లేదా వైసీపీ పార్టీకి ప్రచారం చేశారన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. ఆ సస్పెన్షన్ కాలంలోనే ఆయన మీద ప్రత్యేకమైన విచారణకు ఆదేశించి, విచారణ నివేదిక వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్ 19(1), 19(5) ఆధారంగా మరి ఆయన మీద చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొనటం జరిగింది. వాస్తవానికి వెంకటరామిరెడ్డి గత ప్రభుత్వానికి అనుకూలంగా మరి ఉన్నారు. తర్వాత ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు అయితే ఆయన మరి బహిరంగంగానే ఎదుర్కొనటం జరిగింది. సాధారణంగా ఉద్యోగ సంఘాల నేతలు మరి వారి యొక్క అవసరాలను బట్టి లేదా ఇబ్బందులను బట్టి ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండటం అనేది సహజంగా జరిగేది. కాకపోతే వెంకటరామిరెడ్డి గారి విషయంలో మాత్రం ఆయన పూర్తిగా అనుకూలంగా ఉండటం మాత్రమే కాకుండా ఎన్నికల్లో కూడా మరి వైసీపీ పార్టీ గెలవటానికి ఆయన తన వంతు ప్రయత్నం చేశారని లేదా ప్రచారం చేశారన్న ఆరోపణ మీద ఆధారపడే ఆయన్ని మరి ఉద్యోగ విధుల నుంచి తప్పించినట్లుగా తెలుస్తుంది. ఇంకా సుమారు 14 సంవత్సరాల సర్వీసు ఉండగానే వెంకటరామిరెడ్డిని మరి డిస్మిస్ చేయటం అనేది మొత్తానికి ఉద్యోగ వర్గాల్లో ఒక పెద్ద కలకల అయితే రేపటం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి కొంతమంది మీద ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవటం జరిగింది. దాని తర్వాత ఏకంగా ఒక ఉద్యోగిని మరి పూర్తిగా విధుల నుంచి తొలగించడం లేదా డిస్మిస్ చేయటం అనేది ఇది ఖచ్చితంగా తీవ్రమైన చర్యగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి తీవ్రమైన చర్య మరి ఒక ఉద్యోగి మీద తీసుకోవటం అనేది మొత్తానికి ప్రభుత్వ మరి ఉద్యోగ వర్గాల్లో మాత్రం ఇది కలకలాన్ని రేపింది లేదా సంచలనాన్ని కలిగించింది అని చెప్పడంలో ఏమాత్రం కూడా తప్పులేదు.